హరే శ్రీనివాస. ఈరోజు మనము శివానంద లహరిలోని మొదటి 5 శ్లోకాలకు అర్థ వివరణ చేసుకుందాం. శివానంద లహరి అనేది ఒక భక్తిరస ప్రధానమైన స్తోత్రము. పూజ కోటి సమం స్తోత్రం అన్నది ఆర్యోక్తి. అంటే కోటి పూజలు చేసినా ఒక్క స్తోత్రాన్ని చదివినా ఒకటే ఫలం వస్తుందటండి. మరి ఎందుకు అలాగా అంటే, మనం ఎప్పుడైతే స్తోత్రాన్ని స్తుతి చేస్తామో ఆ స్తుతి చేస్తున్నప్పుడు ఆ అర్థ భావన చేసే వేళల్లో కొంతవరకైనా మనము ఆ భగవంతుడి పైన ధ్యాసలో లీనమయ్యే అవకాశం ఉంది. అందుకనే పూజాధికాల కంటే స్తోత్రానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. అంతేకాకుండా స్తోత్రంలో మనము మన మనసులో ఆ భగవంతుణ్ణి తలుచుకోవడం అనే అవకాశాలు ఎక్కువ. అందుకే కోటి పూజలతో సమానము ఒక స్తోత్రము అన్నారు. అలాంటి స్తోత్ర గ్రంథాలలో శివానంద లహరి చాలా 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 ముఖ్యమైనది, శ్రేష్టమైనది. మరి ఇంతటి శ్రేష్టమైన శివానంద లహరిని మనకు అందించిన వారు ఆ పరమ పూజ్యులు శంకరాచార్యుల వారు. ఆ శంకరాచార్యుల వారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల క్షేత్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ క్షేత్రంలో కొన్ని రోజులు ఉండి తపస్సు చేశారు. ఆ తపస్సు చేసుకునే రోజుల్లోనే శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించి ఆ స్వామిని ఉద్దేశించి ఈ శివానంద లహరిని రచించారనమాట. ఇందులో అతి ముఖ్యమైన అద్భుతమైన 2 శ్లోకాలు ఉన్నాయండి. అవి 50వ శ్లోకం, 51వ శ్లోకం. సంధ్యారంభ విజృంభితం అని ఒకటి స్టార్ట్ అవుతుంది, భృంగిచ్చా నటనోత్కట అని ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. ఇవి 2 చాలా అంటే చాలా ముఖ్యమైన శ్లోకాలు. మనం ముందు వెళ్ళేటప్పుడు చెప్పుకుందాము. మరి కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందంటారు. అలాగే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అంటారు. అంటే శ్రీశైల గోపుర శిఖరం చూస్తే చాలట, మనకి ఇంకొక జన్మ అనేదే ఉండదట. అంటే కాశీలో మరణించిన తర్వాత సాధించేదాన్ని శ్రీశైల శిఖరం చూస్తూ బతికి ఉన్నప్పుడే సాధించవచ్చు అనమాట. దీన్ని బట్టి మనము ఆ శ్రీశైల క్షేత్రము ఎంత గొప్పదో, ఎంత గొప్ప పుణ్యక్షేత్రమో అర్థం చేసుకోవచ్చు. ఈ క్షేత్ర స్వామిపై శంకరులు రాసిన ఈ శ్లోకాలను వివరణ తెలుసుకుందాం. అలాగే ఈ శివానంద లహరిలో కేవలం భక్తుడు, భక్తి, భగవంతుడు ఈ 3 ప్రధాన అంశాలపైనే ఉంటుందండి. ఇంకా ఏ ప్రసక్తి అనేదే ఉండదు. ఎలాగంటే విశ్వధావిరామ వినురవేమ అని వేమన తనకు తాను ఎలాగ చెప్పుకున్నాడో శంకరాచార్యులు కూడా తన మనస్సులో తాను చెప్పుకుంటున్నట్లు ఉన్నా కూడా అదంతా మన కోసమే అని మనం గ్రహించాలి. ఇక మొదటి శ్లోకమైన కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం ఈ శ్లోకాన్ని తీసుకున్నప్పుడు దాని భావం చూసామంటే, ఈ శివానంద లహరి జగత్పిత అయిన శివునికి సంబంధించిన స్తోత్రమే అయినప్పటికీ ఈ ప్రథమ శ్లోకము జగత్తు యొక్క ఆవిర్భావానికి కారణంగా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులని ఇద్దరిని ఉద్దేశించి చేసిన ప్రార్థన. ఇక్కడ జగత్తు యొక్క ఆవిర్భావానికి అని మెన్షన్ చేశారు. అంటే ప్రళయం అయిన తరువాత ఆ శివపార్వతుల వల్లే మళ్ళీ సృష్టి జరుగుతుంది. మళ్ళీ ఆ ప్రళయ సంభవానికి కారణం కూడా ఆ ఈశ్వరుడే. ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని మీకు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఆ వివరణ తెలియాలి అంటే నా యూట్యూబ్లో ఉన్న కళ్యాణ వృష్టి స్తవం అనే ఒక స్తవం, అది కూడా ఆదిశంకరాచార్యులే రచించారండి. దాని అర్థ వివరణ వీడియోలో వెళ్ళారంటే మీకు డీటెయిల్డ్గా ఉంటుంది. దాని లింక్ కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. శివునికి సంబంధించిన విషయాలన్నీ పార్వతికి కూడా ఆనందం కలుగజేసేటువంటివే కాబట్టే శివ అంటే పార్వతికి ఆనందాన్ని ఇచ్చే లహరి, ఆనంద తరంగ ప్రవాహంగా కూడా ఈ స్తోత్రానికి అర్థాన్ని చెప్పుకోవచ్చు. ప్రపంచ తత్వానికి, పరమాత్మ తత్వానికి సంబంధించిన ఎలాంటి విద్య అయినా కూడా, ఎలాంటి శాస్త్రమైనా కూడా ప్రకృతి పురుషులకు సంబంధించినవే. ప్రకృతిలోని రహస్యాలను శాస్త్రజ్ఞులు దర్శించి కనుగొని శాస్త్రంగా
నిర్ధారించారు. కాబట్టి సకల విద్యల స్వరూపంగా ప్రకృతి పురుషులైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కలిపి ధ్యానించే ఉద్దేశంతో శంకరాచార్యుల వారు ఆ ఇద్దరిని కలిపి కళాభ్యాం అని సంబోధించారు. ఆమె జ్ఞానప్రసూన అయితే ఆయన జ్ఞానమూర్తి. కాబట్టి ఈ ఇద్దరు జ్ఞానప్రదాతలే అని ఈ కళాభ్యాం పదప్రయోగాన్ని చేశారు. చూడాలంకృత శశికళాభ్యాం. భార్యాభర్తలకు సర్వసాధారణంగా ఎవరి అలంకరణలు వారివే. కానీ ఇక్కడ మాత్రం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ తమ సిగలో ఆ చంద్రుణ్ణి ధరించారు అని చెప్తున్నారు. అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదండి. ఇద్దరికి ఒకలాంటి అభిరుచి కలిగి ఉన్నవారు అని చెప్పడానికి వారి దివ్య దాంపత్య పటుత్వాన్ని కూడా సూచిస్తుంది. నిజ తపఫలాభ్యాం. పార్వతి శివుని కోసం తపస్సు చేసింది. శివుడు కూడా సతీ వియోగానంతరం ఆమెను పొందాలని తప్పించిపోయారు. ఈ ఇరువురి తపస్సుల ఫలితంగా ఒకరినొకరు పొందారు అని చెప్తున్నారు. అంటే ఎన్ని యుగాలైనా కల్పాలైనా ఈ జంటను ఎవరూ విడదీయలేరు అని చెప్తున్నారు. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. భక్తులు కోరేవే కాకుండా వాళ్ళకి ఏమి అవసరమో అవన్నీ కూడా అడగకుండా ఇచ్చేవాడే ఆ ఈశ్వరుడు. అలాగే వారి పూర్వ కర్మలను బట్టి కూడా వాళ్ళకి అడిగినవి ఇచ్చే భగవంతుడు అని చెప్తున్నారు. అలాగే మంది నిష్కల్మషమైన భక్తి అయితే మనకి ముక్తిని కూడా ప్రసాదించేస్తాడు ఆయన. అస్తోక త్రిభువన శివాభ్యాం. ముల్లోకాలకు ప్రభువైనటువంటి ఆ స్వామి వారి మనందరి యోగక్షేమాలు కూడా ఆయనకు ముఖ్యమే. ఆ జగత్ ప్రళయంలో కూడా సమస్త సృష్టిని తన కుక్షిలో ఉంచి రక్షించే ఆ శివుడు ఆయనని లయకారుడు అంటాం. తన యందు లయము చెందించి రక్షించేవాడే కానీ నాశనం చేసేవాడు కాదు అని చెప్తున్నారు. హృది పునర్భవాభ్యాం. ఈ శివపార్వతులు మన ఆత్మకు దేహానికి ప్రతీకలే కాబట్టి మనం వారిని స్మరించుకున్నప్పుడు మనలో వారి ఉనికిని గుర్తిస్తాము, గ్రహిస్తాము. మనం ఇలా ఎన్నిసార్లు స్మరిస్తే అన్నిసార్లు మనం వారి సాన్నిధ్యంలో ఉన్నట్టు. స్ఫురదనుభవాభ్యాం. మనస్ఫూర్తిగా శివపార్వతులను మనం స్మరిస్తే ఆయన ఎటువంటి లేట్ చేయకుండా మనం అడిగినవన్నీ ఇస్తాడు అని చెప్తున్నారు. శివాభ్యాం. ఎన్నో రకాలుగా యావత్ ప్రపంచానికి శుభాలను చేకూర్చేవారు కాబట్టి ఈ శివపార్వతులిద్దరూ మంగళ స్వరూపులు. ఒకే నామంతో ఉండి ఒకే రూపంలో ఉండి ఒకే పదంలో పిలువబడే ఆది దంపతులను జగజ్జనని జనకులను జగన్మాత జగన్నేతలుగా ఆయన పార్వతీ పరమేశ్వరులను ఉద్దేశించి శుభ సూచకంగా శివాభ్యాం అని పిలిచారు. ఇక రెండవ శ్లోకమైన గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో దాని వివరణకు వచ్చామంటే గళంతి శంభో అంటే సుఖశాంతులకు ఉత్పత్తికి స్థానమైన ఓ శివా, త్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి. శివుని చరిత్ర, శివుని లీలలు ఎంతో మహిమాన్వితమైనవి, అంతేకాకుండా మంగళకరమైనవి. అలాంటి శివ చరిత్ర అనే మహానదీ ప్రవాహంలో పాపాలనే ధూళి దూసరములను కడిగేస్తుందట. ధీకుల్యా సరణిషు పతంతి. ఇక్కడ అంతరంగక శుద్ధి గురించి చెప్తున్నారు. ఏ విషయమైనా కూడా మనకు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనసుకు చేరుతుంది. ఆ మనసు గ్రహించిన విషయాల్లోని మంచి చెడ్డలను మన జ్ఞానంతో బుద్ధి నిర్ణయిస్తుంది. పిల్ల కాలువ లాంటి మన బుద్ధిని మహానది లాంటి ఈ శివానందలహరి స్తోత్రము అంతరంగ ప్రక్షాళనం చేస్తుంది. అలాంటి మహానది ప్రవహించి మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది అని చెప్తున్నారు. దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం. అంతరంగిక శుద్ధి అయిన వెంటనే వినాశకాలే విపరీత బుద్ధి అన్న స్థితి నుంచి వికాసకాలే సవివేక బుద్ధి అలా మారి మనకు ఉపశమనాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. వసంతి హ్రదభువి. ఈ శుద్ధి జరిగిన తరువాత శాశ్వతమైన సుఖానికి శివుని సాన్నిధ్యం లభించడం, శివునితో సాయుధ్యం చెందడం జరుగుతుంది. ఇది మన హృదయంలోనే జరగవలసిన ఒక అనుభూతి. అంటే ఈ శివానంద లహరి అనే స్తోత్రం అనే మహానదీ ప్రవాహం చివరకు
మన హృదయం అనే మడుగులోకి ప్రవేశించి మనకు శాశ్వతమైన స్థిరమైన ఆనంద స్థితిని కలుగజేస్తుంది అని చెప్తున్నారు. అంటే ఆ శివనామ స్మరణం, శివ చరిత్ర పఠనం, శివపాద భజనం మహానంద స్థితిని పొందడానికి ఉత్తమమైన సులువైన మార్గాలని మనకు చెప్తోందన్నమాట. ఇక 3వ శ్లోకమైన త్రయీ వేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం, దీని అర్థాన్ని చూసుకుంటే త్రయీ వేద్యం, త్రయీ అంటే మూడింటి చేత అని అర్థం. త్రయీ ఆ మూడు ఏంటివి? సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం. సామవేదం అనగానే మన శ్వాసతో సమన్వయపరచుకోవాలి. సామవేదం అనగానే మన శ్వాస అని అర్థం. అలాగే ఋగ్వేదం అనగానే వాక్కు అని అర్థం. యజుర్వేదం అనగానే మనస్సు అని. మనలోని శ్వాసని, వాక్కుని, మనస్సుని కంట్రోల్ చేసేవాడు ఎవరండి? ఆయనే కదా. హృదయం, మన హృదయ ఆనందానికి కారకుడైన వాడు కూడా ఆయనే. త్రిపురహరం, ఈ శరీరాన్నే ఒక పురంగా మనం అనుకుంటే మన శరీరం 3 విధాలుగా ఉంటుంది. ఏమవి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. అలా మన శరీరంలో నివసించేది ఆయనే. జటాభారోదారం, మనకున్న కోరికలే మన కష్టాలకి కారణాలు. అవునా అండి? ఆ కష్టాలకి, ఆ క్లేశాలకి ప్రతీకలే ఈ కేశాలు, ఈ జట. మనం శివునికి సమర్పితమైపోతే మన కష్టాలన్నీ తన నెత్తిన పెట్టుకుంటాడు ఆయన. మన కష్టాలన్నీ ఆయన తన నెత్తిన వేసుకొని మనల్ని సదా రక్షిస్తుంటాడు అని చెప్పడం. ఆ జటాజుటంలో ఆ గంగమ్మలో మన పాపాలన్నింటినీ నాశనం చేస్తూ ఉంటాడనమాట. మృగధరం, లేడిని వాహనంగా కలిగినవాడు, లేడిని దాల్చినవాడు అంటారు. మనం లోపల మీనింగ్ చూసుకుంటే మృగ అనే శబ్దం నుంచే మార్గ అనే శబ్దం వస్తుంది. మనకి మార్గాన్ని సూచించేవాడు, మార్గాన్ని సూచించేది ఆ మృగం. మనందరి మార్గాలను, గమ్యాలను తన చేత ధరించినవాడు ఈ శివుడు అని చెప్తున్నారు. మహాదేవం, అలాంటి గొప్ప దేవుడిన. సదయ భావం, శివుడు ఎల్లప్పుడూ దయామయుడు, భోళాశంకరుడు, భక్త సులభుడు. ఉద్ధరణితో నీళ్ళెత్తి ఆయన నెత్తిని పోస్తే ఉబ్బిపోయే ఉబ్బులింగడట అని చెప్పడం కోసం ఈ సదయ భావం అనే పదాన్ని ఇక్కడ ప్రయోగించారు. పశుపతిం, జీవులందరూ పొడవైన తాడుతో గుంజకు కట్టబడిన. ఇక్కడ పశుపతిం అంటే అందరినీ పశువుల్లాగా చెప్తున్నారు. అంటే ఒక తాడుతో కట్టి ఒక గుంజకు కట్టబడిన పశువు ఏదో స్వేచ్ఛగా ఉన్నట్లు సంచరిస్తుంది. కానీ ఆ స్వేచ్ఛకి ఒక పరిమితి, అంటే లిమిట్ ఉందని తెలీదు. అలాంటి ఈ జీవులందరికీ ఆయన నాథుడు. అందుకే ఆయన్ని పశుపతి అని అంటారని అలా పదప్రయోగం చేశారు ఇక్కడ. చిదాలంబం, చిత్ అంటే జ్ఞానము, తెలివి, ఇలా అనేక రకాల అర్థాలు ఉన్నాయి. అలాంటి జ్ఞానానికి ఆలంబమైనటువంటి వాడు లేదా జ్ఞానమూర్తి అనే అర్థం అండి. సాంబం అంటే అంబతో కూడుకొని ఉన్నవాడు. చిదాలంబం సాంబం, చిత్ స్వరూపమే జగన్మాత అయిన పార్వతి. ఎప్పుడు అలాంటి పార్వతీదేవితో కూడి ఉండే అర్ధనారీశ్వరుడు అని అర్థం. శివం, శివం అంటే మంగళకరుడని అర్థం. శ్మశానంలో ఉన్న, చర్మాన్ని కట్టుకొనున్న, విష సర్పాలు తన వద్ద ఉన్న ఆయన మంగళకరుడే. ఇవన్నీ ఆయనకు మంగళకరమైనటువంటి ఆభరణాలే కానీ మాలిన్యాలు కావు అని చెప్తున్నారు. అతి విడంబం, సమయానుసారంగా అవసరాన్ని బట్టి మాత్రమే వివిధమైన ఆకారాలలో, రూపాలలో ఉండేవాడు అనే అర్థం. భక్తుల్ని పరీక్షించడానికి ఎన్నో రకాల వేషాలు వేస్తాడు ఆయన. మనము రుద్రంలో, నమ్మకంలో చదివామంటే విశ్వంలో ఉన్న అన్ని రకాల పాత్రలన్నీ ఆయనే ధరించినట్లు చెప్తారు. వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, బోయ, కుక్కలు కాపరి, దొంగలకి దొంగ, వంచకులకే వంచకుడు, ఇలా ఎన్నో రకాలైనటువంటి పాత్రలు. ఆ పాత్రలన్నీ కూడా ఆయనవే అనే నమ్మకం చెప్తుందండి.
ఆ శివుడు సర్వాంతర్యామి అని చెప్పడమే ఈ నమ్మకం యొక్క ముఖ్య లక్ష్యం. ఇక 4వ శ్లోకమైన సహస్రం వర్తంతే జగతి విబుధ క్షుద్రఫలద వివరణలోకి వెళ్ళామంటే, మనము విద్య కావాలంటే ఒక దేవతని, ధనం కావాలంటే ఇంకొక దేవతని, తర్వాత తెలివితేటలకి ఇంకొక దేవతని, ఇలా ఒక్కొక్క కోరికను తీర్చడానికి ఒక్కొక్క దేవతని ప్రార్థిస్తాం. ఆ కోరికలన్నీ తీర్చుకుంటాం. కానీ ఇవన్నీ కొద్ది కాలానికి మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి. మనకి శాశ్వత ఆనందాన్ని ప్రసాదించలేవు. కాకుంటే మనకి ఏదైతే శాశ్వత ఆనందాన్ని ఇస్తుందో అదే ఈ శివస్తోత్రం. ఇలాంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందటమే కదండి మనందరి యొక్క లక్ష్యము. త్యాగరాజస్వామి అంటారు కదా, నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సుఖమా అని. ఆ పాటను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి కదండి. ఇక 5వ శ్లోకమైన స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ. ఈ శ్లోకంలోని వివరణకు వెళ్తే, కోటి కోసం కోటి విద్యలు అంటారు కదండి. అలా మన జీవనోపాధి కోసం మనం మనస్సుని, బుద్ధిని, జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను వీటినన్నింటినీ ఉపయోగించుకొని ఏదో ఒక పని చేసుకోవాలి కదండి. పురాణ ఉపన్యాసాలు చెప్పాలంటే మన్వాది ధర్మశాస్త్రాలు, ఆర్ష గ్రంథాలు ఇలాంటివన్నీ చదివి ఉండాలి. అదే జ్యోతిష శాస్త్రం చెప్పాలంటే జ్యోతిష శాస్త్రం చదువుకొని ఉండాలి. మంత్రశాస్త్రము, తంత్ర శాస్త్రము, సంగీత శాస్త్రము ఇలాంటి వాటిలో ప్రవేశం ఉంటే మనం వాటిలో ప్రావీణ్యత సంపాదించుకుంటే మాత్రమే అవతల వారిని ఎంటర్టైన్ చేయగలం, లేదంటే లేదు. ఒకవేళ మనము దాంట్లో ప్రావీణ్యాన్ని సంపాదించినా కూడా విద్యాగర్వం, ధనమదం కలిగి పరమేశ్వరుని కృపకు దూరమవుతాం. పరమేశ్వరుణ్ణి మెప్పించడానికి తానెంత అని మనం ముందు తెలుసుకోవాలి. మనం పశువులమైతే పరమేశ్వరుడు పశుపతి, అంటే మనల్ని జాగ్రత్తగా కాపాడే కాపరి అన్నమాట. కాబట్టి అలాంటి పశుపతిని సేవించడానికి మనకి వేదశాస్త్ర జ్ఞానం అక్కర్లేదు. శరణాగత లక్షణమే మనకు ప్రధానం. ఆయనకి శరణాగతి చేసుకుంటే అంతే చాలు. అంతేకాని ఇతరమైన విద్యాలు, విజ్ఞానాలు పరమేశ్వరుణ్ణి మెప్పించలేవని ఈ శ్లోకం చెప్తోంది. ఓం నమః శివాయ.